కుటుంబం చేసిన కళ్యాణం వాడా వాడా జరిగే కుటుంబం కళ్యాణంలా అనిపించింది. ఇది కేవలం వారి కళ్యాణం కాదు, లోక కళ్యాణంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ పరమేశ్వరుడి కళ్యాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం. శరీరాలు వేరైనా ధర్మం ఒక్కటే, మనసు ఒక్కటే, ఆత్మ ఒక్కటే, భార్యాభర్తలు ఒక్కటే అని చెప్పే అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించే అద్వితీయమైనటువంటి మహోత్సవం పరమేశ్వరుడి కళ్యాణ మహోత్సవం. అటువంటి మహోత్సవం జరిగింది అంటే మదనాపురం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక చివరిగా, ఎందుకంటే చాలా టైం ఇప్పుడు మనం నాటకం కోసం మీతో పాటుగా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా కాబట్టి ఒక్క మాట చెప్పి ఇక్కడ ఒకటే చెప్తున్నా. దండపాణి కాలభైరవుల రక్షకులుగా గంగానది ఒడ్డున విరజిల్లుతున్నటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడై అవిముక్త క్షేత్రమై ఈ విశ్వానికే పాలకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అవిముక్త క్షేత్రం ప్రళయకాలంలో ప్రళయరుద్రుడై తన త్రిశూలంపై ఏ క్షేత్రాన్ని అయితే నిలబెట్టాడో ఆ క్షేత్రమే కాశీ విశ్వేశ్వర క్షేత్రం వారణాసి. మోదీ గారి సారథ్యంలో వారణాసిలో ఆ కాశీ విశ్వేశ్వర వైభవం, గోవింద్ గారి సారథ్యంలో మదనాపురంలో ఈ విశ్వేశ్వరుడు వైభవం నేను కనులారా చూసి దర్శించుకునే భాగ్యం నాకు కల్పించారు. కాబట్టి నిజంగా ధర్మకర్తకు అర్హుడు కాదు అన్నారు ఆయన. ధర్మాన్ని కర్తవ్యంగా భావించే ప్రతి ఒక్కరూ ధర్మకర్తే. కాబట్టి అటువంటి ధర్మకర్తలో ఈ రోజు ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ యువకులందరికీ ఒక ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని, మార్గదర్శకాన్ని కల్పిస్తున్నటువంటి గోవింద్ గారి యొక్క మొత్తం ఉన్నటువంటి యావత్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నా. చివరిగా తెలుగులో కమ్మదనాన్ని, వేదాలలో ఉన్నటువంటి కమ్మదనాన్ని, సృష్టి, స్థితి, లయ, కారకులకు కారణమైనటువంటి త్రిమూర్తుల రూపం ఇక్కడ ఉన్నందున తెలుగుదనానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగుని సూక్తిగా పాటించండి. ఆ రోజు మనం చెప్పుకున్నాం అన్నమయ్య త్యాగమయ్య